ఓకే సార్. ఓకే సార్. టైం మన చేతిలో లేదు. అదే డీడబ్ల్యూ గారు ఒక మనిషి recreation time of the TV, newspaper. Sir, 50 members. Recurring expense. Salaries ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే రెడ్ క్రాస్ అంటే ఈ విధంగా ఉండాలి అనే ఒక మెసేజ్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఏంటంటే ప్రతి జిల్లాలో కూడా ఉన్నాయి. కానీ ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటిది. ఎందుకంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు, రిటైర్మెంట్ అయిన వాళ్ళకు, పొద్దుపోకున్నా ఏమైనా సమస్యలు ఉన్నా, మానసిక సమస్యలు, ఏ సమస్యలు ఉన్నా ఇవాళ ఈ డే కేర్ సెంటర్కి వచ్చి ఇందులో స్పోర్ట్స్ టీవీ కానివ్వండి అన్నీ కూడా వసతులు వచ్చే విధంగా అవసరమైన స్నాక్స్ కూడా ఏర్పాటు చేయడానికి ఇది గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం నిజంగా కూడా అభినందించాలి. అందరం సీనియర్ సిటిజన్ అని అనుకుంటాం, కానీ సీనియర్ యూత్ సిటిజన్ అంటే బాగుంటుందేమో అనిపించింది. వాళ్ళకి ఇవాళ ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా వాళ్ళు ఈ ప్రారంభోత్సవాలు కొంత పాల్గొని నలుగురు కలిసినాక కూడా ఇంకా యువకులు మజాక్ చేసుకుంటా, జోక్స్ చేసుకుంటా, వాళ్ళు ఉన్న బాధలు, కష్టాలు ఏ ఉన్నా మర్చిపోయే విధంగా ఇది ఏర్పాటు చేయటం, అందులో రాష్ట్రంలోనే హనుమకొండ జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ, రెడ్ క్రాస్ దాంట్లో ప్రారంభించడం అంటే నిజంగా చాలా సంతోషకరమైన విషయం. వాటికి కావాల్సిన రెడ్ క్రాస్ రాష్ట్రంలోనే వరంగల్, హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ అంటేనే ఒక ఇదిగా ఆదర్శంగా తీసుకునే విధంగా దీన్ని పాలక మండలి దీన్ని తీర్చిదిద్దుతున్నారు. వారిని ప్రత్యేకంగా మనం అందరం అభినందించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే అత్యధిక బ్లడ్ డొనేషన్ కలెక్ట్ చేసింది ఇక్కడి నుంచే. ఏ వసతులు కానీ ఇక్కడ చేసినన్ని వసతులు, వారి యొక్క కమిటీ సభ్యులు కేటాయించిన సమయం మరియు తీసుకురావాల్సినటువంటి ఫండ్స్ గురించి చిత్తశుద్ధితోటి ప్రతి ఒక్కటి ఏర్పాటు సొంత కుటుంబ సభ్యులు చూసుకునే విధంగా రెడ్ క్రాస్ని చూసుకుంటున్నారు. కాబట్టి మరి మనందరం కూడా ఇక్కడ వరంగల్ జిల్లాలో ఉన్న ప్రతి పౌరుడు కూడా గవర్నమెంట్ చేస్తుందిలే ప్రతిదీ అనుకొని కూర్చోవటం కంటే మనం ఈ వరంగల్ జిల్లాలో పుట్టి పెరిగినందుకు